మన బ్యాచిలర్స్ కోసం ఈజీ బ్రేక్ఫాస్ట్ అదేదో కాదు మావా, ఉప్మా. మావా చాలామంది బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తున్నారు. అలా చేస్తే మాత్రం గ్యాస్ ఫామ్ అవ్వడం మాత్రం పక్కా. సో ఏదో ఒకటి చేసుకొని మన కడుపులో వేసుకోవడమే ముఖ్యం. ఇప్పుడు అడగంటూనే ఒక గిన్నె తీసుకొని అందులో ఇంత ఆయిల్ పోసుకొని, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక అందులో కొన్ని తాలింపుంజలు, కొన్ని పల్లీలు వేసుకోవాలి. అవి వేగాక ఇంత పచ్చిమిర్చి, ఇంత ఎండుమిరపకాయలు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. ఆ తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకోండి. క్యారెట్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ వేసి ఒక రౌండ్ కలుపుకోండి. తర్వాత కొన్ని టమాటాలు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఇంకో రౌండ్ కలుపుకోండి. అవన్నీ మంచి కుక్ అయిన తర్వాత మీకు ఎంత ఉప్మా కావాలంటే అంత నీళ్ళు పోసుకోండి. ఆ నీళ్ళు మంచిగా మరిగిన తర్వాత అందులో ఉప్మా రవ్వ పోసుకోవాలి. ఒక చేత్తో ఉప్మా రవ్వ, ఇంకో చేత్తో గంటె పట్టుకొని దాన్ని కలుపుతూ ఉండాలి, లేకపోతే అది గడ్డగట్టేస్తుంది. దాని తర్వాత సగం ఉడికిన ఉప్మా తినాల్సి వస్తుంది. జాగ్రత్త చూసుకోండి కలిపేటప్పుడు. అది కొంచెం దగ్గర పడే వరకు కలుపుకున్నాం అనుకో, ఇంకేముంది, టేస్టీ ఉప్మా రెడీ అయిపోయినట్టే. మావా ఉప్మానే కాదు, మీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ చేసుకోండి, తినండి, కానీ బ్రేక్ఫాస్ట్ మాత్రం తప్పకుండా మావా తప్పకుండా తినండి. బ్రేక్ఫాస్ట్ మాత్రం స్కిప్ చేయకండి.